సో ప్రేక్షకుల దిల్ను దోచుకోవడానికి మార్చి 14న థియేటర్లో విడుదల కాబోతుంది దిల్ రూబా. సో మరి ఆ సినిమాకి సంబంధించి హీరోయిన్ మనతో పాటున్నారు. ఈ దిల్ రూబా వెనుక కథ ఏంటి, అసలు ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ప్రేక్షకులను ఏ విధంగా మెప్పించబోతుంది అనేది వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ కిరణ్. హాయ్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దిల్ రూబా టీజర్ ట్రైలర్ కంటెంట్ చాలా ఇంట్రెస్ట్గా ఉంది. సో యాక్చువల్గా ఆడియన్స్ చాలా మిస్ అయ్యారు. ఫిబ్రవరి 14th లవ్ స్టోరీ వాలంటైన్ టైంలో ఇది వస్తే చాలా బాగుండేదని ఒక ఫీల్ ఉండేది. కానీ అది ఒక నెల రోజులు పోస్ట్పోన్ అయ్యి మార్చ్ 14th రాబోతుంది. సో ఏంటి అదేమన్నా మిస్ అయ్యా అనే ఫీలింగ్ ఏమైనా ఉందా మీకు? అదేం లేదు సార్, కొంచెం టైం తీసుకొని రావడమే బెటర్ అనిపిస్తుంది. ఇంకా కొంచెం మీ కంటెంట్ 1-2 సార్లు చెక్ చేసుకున్నాం. ప్రమోషన్స్కి కొంచెం టైం దొరికింది. హోలీ సీజన్ కూడా మంచి, ఈ సినిమా కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. హోలీ రోజున లాంగ్ వీకెండ్ వచ్చింది, అందరూ థియేటర్స్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు అనుకున్నాను. ఓకే. సో మీకేమన్నా అనిపించింది అంటే చాలా వరకు మీరు తెలుగు ఆడియన్స్కి దగ్గర అవుదామని చెప్పేసి ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, కొత్త కొత్త క్యారెక్టర్స్తో. సో మీ యాక్టింగ్తో వాళ్ళకి పరిచయం అవుతూనే ఉన్నారు. మరి ఈ సినిమా ద్వారా ఒక నెల రోజులు పోస్ట్పోన్ అవ్వడం అనేది సో రుక్సర్కి ఎలా అనిపించింది? Very postponed. I think it was for the good of the film only. But I think the wait chala worth it undi. 14 March, you know. And I'm very excited. Audience already teaser ki songs ki chala baga response icharu. So film ki kuda idi hope undi ki you know good response vastundi. ఓకే. మార్చ్ 20th కూడా థర్డ్ మంత్ 143 ఆటోమేటిక్గా అది కూడా 11 అనుకోవచ్చు. సో న్యూమరికల్గా తెలిసిందే దాకా బాగుంది. సరే 143 వచ్చింది, 14 లక్కీ కదా, లక్కీ థర్డ్ మంత్ 143 14th రోజు కాబట్టి. ఓకే. సో మరి మన సినిమా కంటెంట్లోకి వెళ్తే ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీలా కనబడుతుంది. సో మరి ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో సో ఎలా నలిగిపోయాడు కిరణ్ అలియాస్ సిద్ధు? టార్చర్ సార్ అది, ఇద్దరు అమ్మాయిల మధ్యలో నలిగిపోవడం అన్నది. బట్ వెరీ క్యూట్ థింగ్ ఏంటి అంటే ఎక్స్ లవర్ వచ్చి ప్రజెంట్ లవ్ని కలపడం అన్న ఒక మ్యాజిక్ చాలా బాగా వర్కౌట్ అయింది. ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. మీరు గట్రా రేపు థియేటర్లో కూర్చొని చూసేటప్పుడు అరే నిజంగా మన ఎక్స్ మన లైఫ్లోకి మళ్ళీ ఒకసారి వస్తే బాగుండు కదా, అంటే లవ్ని కలపడానికి కాకపోయినా మళ్ళీ ఒకసారి అవును నిజంగానే మన ఎక్స్ మన లైఫ్లోకి ఎందుకు రావద్దు, ఎందుకు మనం కలవద్దు, మాట్లాడుకోవద్దు, మరి శత్రువులే ఎందుకు చూడాలి అనే ఒక ఎమోషన్ వర్కౌట్ అయింది. నచ్చుతుంది అనుకున్నాను. అంటే కథ చెప్పినప్పుడు కిరణ్ అంటే ఇంతకుముందు మీరు కథతో ఒక వైవిధ్యమైనటువంటి కంటెంట్ ఎంచుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత సో మీరు చెప్పింది నిజంగానే ఒక సరికొత్త కంటెంట్ అని చెప్పి ఆదరించారు. సో ఇప్పుడు మీ మాట అనేది చాలా కీలకంగా ఈ సినిమాకి. ఈ సినిమా చాలా కొత్తగా ఉండబోతుంది, సరే కొత్త లవ్ స్టోరీ అని చెప్తున్నారు. అది ఎంతవరకు థియేటర్లో ప్రూవ్ అవుతుంది, మళ్ళీ మీరు ఆడియన్స్ని ఏ విధంగా గెలిపించబోతున్నారు? సార్ నేను చాలా క్లియర్ కట్గా చెప్తున్నాను సార్. దిల్ రూబా సినిమా ఏంటి అని అంటే ఒక క్యారెక్టరేషన్, ఒక సారీ థ్యాంక్స్ ఎవరికి చెప్పరు. అది నాకు చాలా కొత్తగా అనిపించింది. మన డైలీ లైఫ్లో మనకు తెలుసో తెలియకున్నానో ఈ 2 పదాలతో అయితే మనం మోసం చేస్తున్నాం, లేకపోతే మోసపోతున్నాం. ఆ పదాలు కొంచెం వాల్యూ ఇస్తే బాగుంటుంది కదా అని నమ్మే ఒక క్యారెక్టర్, అది మంచిగా అనిపిస్తుంది. 2, మన అందరికీ లవ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లవ్లో పడిపోతుంటాం, విడిపోతుంటాం, ఇంకొకరితో లవ్లో పడుతుంటాం. అరే మన లవ్లో ప్రాబ్లం ఉన్నప్పుడు మన ఎక్స్కి మన గురించి ఇంకా బాగా తెలిసి ఉంటుంది. మేబీ విడిపోవడానికి కారణం మనమే ఉండొచ్చు, ఆ అమ్మాయి ఉండొచ్చు, కానీ మన గురించి మన ఎక్స్కి బాగా తెలిసి ఉంటుంది. ఆ ఎక్స్ వచ్చి ఇప్పుడు ప్రజెంట్లోని కలిపితే ఎలా ఉంటుంది అన్నది వెరీ ఇంట్రెస్టింగ్ సార్. అండ్ పాటలు చాలా బాగుంటాయి, యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగుంటాయి, డైరెక్టర్ గారు రాసిన మాటలు చాలా బాగుంటాయి. మీరు హ్యాపీగా 2 గంటల 20 నిమిషాల పాటు మంచి పాటలు, డైలాగులు, ఇప్పుడు నేను చెప్పిన క్యూట్ మూమెంట్స్ ఇవన్నీ ఎంజాయ్ చేసి అరే హ్యాపీగా వీ స్పెండ్ గుడ్ టైం, క్వాలిటీ టైం అని చెప్పి బయటకు వచ్చేది సార్. మీ మాట బలంగా నమ్మొచ్చు. నేను చెప్పిందే ఉంటుంది సార్. నేను ఏదైతే మీకు చెప్తున్నానో క్లారిటీగా అదే ఉంటుంది. ఎందుకు నేను ముందే క్లియర్గా చెప్పేస్తున్నానంటే నాకు వీలైనంత వరకు నా ప్రతి సినిమాకి ఆడియన్స్కి ముందు నేను ఏం డెలివరీ చేయబోతున్నాను, ఇక్కడికి వెళ్ళాలా వద్దా అన్నది వాళ్ళు డిసైడ్ అవుతారు. కానీ టికెట్ కొనుక్కొని ఇక్కడికి వెళ్తే ఏముంటుంది అన్నది మాత్రం నేను ముందే చెప్పేద్దాము అన్నందుకే దీంట్లో ఇది ఉంటుందని నేను క్లియారిటీగా చెప్పేస్తాను. సార్ మరి ఇలాంటి స్టోరీని పిక్ చేసుకోవడంలో సో మీకు ఎలాంటి ఎలిమెంట్స్ సో ఉపయోగపడ్డాయి? మీరు ఈ కథని చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు? I think screenplay and dialogues chala strong undi, and especially I think all characters chala there's a lot of depth in the characters. Even na character Anjali you know chala depth undi, and variations are a lot through the film. Idi one type lo you know kuda ledu, different emotions undi. The team was so good, music, and I know Kiran also kuda you know baga content ledu, he will not do the film. He's very particular about the content and about the you know whole team. So I was sure that if he's also
sure of the film, it's because the content is that good. And as I was shooting for it, naku arthamaindi that this is a very, good subject, a good team. Saregama, of course, is, making their launch in Telugu, and with Simam Celluloids, Ravi Garu. So I think all of them were very involved. Idi, like baby to koncham project undi na, very first is always special. So yeah, I think it was a complete package. And I'm very lucky actually I got to play this role, because role, I think getting any actors getting it is a very lucky thing. So thanks to my director Karun, it's a very, very good role, and I'm glad he thought I could play it. సో కిరణ్ గారు, ఒక అమ్మాయి ఏమో మిమ్మల్ని మొత్తం మీరే నా సముద్రం అంటుంది, తానే నా తీరం అంటుంది. సో ఒక అమ్మాయో మీరే నా దేహం అని చెప్పేసి చాలా ఒక పోయెటిక్గా వర్ణిస్తూ, సో ఒక ప్యాథటిక్ సిచ్యువేషన్లో సబ్జెక్ట్ అంతా అర్థమయ్యేలా రైటర్గా ఒక మారి ఒక పాట చక్కగా రాశారు. సో అది విన్నప్పుడు మీకు ఏమనిపించింది? సో ఈ లవ్ స్టోరీలో ఆ పాట ఎంతవరకు ఆడియన్స్ డెప్త్కి తీసుకెళ్తుంది? సార్, అది సోల్ ఆఫ్ దిల్రూబా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంట్రా ఈ సినిమా, ఏం చెప్పాలనుకుంటున్నాడ్రా, ఏంటి ఎమోషన్స్ ఏమున్నాయన్నది ఆ పర్టికులర్ క్లైమాక్స్ సీన్లో అర్థమవుతుంది. వెన్ దిస్ 3 people మీట్, ఆ సీన్ ఒకటి ఉంటుంది, అక్కడ సాంగ్ వచ్చే సిచ్యువేషన్ ఉంటుంది. నేను పాట విన్నప్పుడు చాలా ఎగ్జైట్ అయింది సార్. ఏదో నా సినిమా పాటని కాదు కానీ కన్నాని ఎప్పటికీ నాకు గుర్తుండిపోయే పాట అవుద్ది నా కెరియర్లో. ఎప్పుడన్నా మనము ఒకసారి మన పాటలన్నీ వెనక్కి తిరిగి విందాంరా ఎప్పుడన్నా ఖాళీగా కూర్చున్నప్పుడు టాప్ 5లో ఉంటుంది అనుకుంటున్నాను సార్ కన్నాని. అంత పిచ్చిగా నచ్చింది నాకు. శామ్ గారు కానీ, కరణ్ రావు, భాస్కర్ పట్ల గారు, వెరీ బ్యూటిఫుల్ సాంగ్. ఇలాంటి ఎమోషన్లు ఉన్న సాంగ్స్ చాలా వరకు మనం ప్రీవియస్ లవ్ స్టోరీలో చూసాం. సో ఆ పాటలు విన్నప్పుడు సో ఎలాంటి ఫీలింగ్ కలిగింది? నీ సినిమాలో ఈ పాట విన్నప్పుడు ఒక యాక్టర్గా కాకుండా ఒక ఆడియన్గా ఎలా ఎంజాయ్ చేశారు? సార్, వెరీ హార్డ్ హిట్టింగ్ ఉంది సార్. ఎమోషను ఏదైతే లిరిక్ చెప్తున్నారో, కన్నాని నీ తీరమే, కన్నాని నీ దేహమే అని చెప్పి, అంటే ఒక అమ్మాయి మనల్ని వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు, నాకు నువ్వు ఇష్టంగా ఉన్నా కానీ నీలో ఉన్నవి ఇవి నచ్చక నేను దూరంగా వెళ్తున్నానని చెప్పినప్పుడు, వీడి అబ్బాయి తాలూకు ఎమోషన్, నువ్వే నన్ను వదిలేసి వెళ్ళిపోయావు, నువ్వే నన్ను దూరం పెట్టావు అని చెప్పి ఒక ఎమోషన్ ఏదైతే ఉందో, చాలా రైట్ ప్లేస్మెంట్, ప్రాపర్గా రాశారు సార్ అది. ఆ పాట ఐ ఫెల్ట్ వెరీ నైస్. నా అన్ని సినిమాల లెక్కల్లో ఎమోషనల్ సాంగ్ పరంగా దిస్ సాంగ్ టాప్ ప్లేస్లో ఉంటుంది. ఒకసారి మరి మీరు సిద్ధుకి డ్రగ్స్లా కనబడ్డారు, 365 days తనతోనే ఉండాలనేది సో తన తపన. మరి ఆడియన్స్ కూడా థియేటర్లో 2.5 గంటలు సో మీకు ఒక డ్రగ్ లాగా చూస్తారా? మిమ్మల్ని ఎట్లా థియేటర్లో మొత్తం మీ వైపే అట్రాక్ట్ చేసేలా ఉంటుందా మీ క్యారెక్టర్? I think 14 Marchకి ఫిల్మ్ దిల్రుబా ఆడియన్స్కి డ్రగ్ కావాలి అంటే అది నా హోప్. బట్ ఐ థింక్ ఫిల్మ్లో యాక్చువల్లీ మ్యూజిక్, స్టోరీ, స్క్రీన్ ప్లే, విజువల్స్, ఐ థింక్ ఇది డ్రగ్ యాక్చువల్లీ మెయిన్. విజువల్ అపీలింగ్ అండ్ సౌండ్ కూడా చాలా శామ్ సీస్ గారు వెరీ నైస్లీ ఈస్ డన్ ఇట్. So I'm hoping that Dilruba film becomes the drug. Idi like how for Sidhu Anjali it is. I hope for the audience Dilruba film becomes the drug for them. పర్టికులర్గా ఒక అబ్బాయిని సారీ చెప్పించడానికి సో అంజలి పడేటువంటి తపన, సో దాని వెనకాల సీన్ బై సీన్ ఏదో ఉంటుంటుంది, సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది. కానీ రియల్ లైఫ్లో రుక్సర్ ఒక అబ్బాయితో అట్లా చెప్పించుకునే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? I mean, yeah, so many. If there's any mistake, you say sorry. If there's something someone does to you, say thank you. The basic politeness, but I think cinema ki, I think Sidhu reason vere undi. But ipudu I think general life ki the words ki koncham weight and meaning, it's become a little less. So koncham value I think has gone a little down, but ee words chala big words undi, and it's very meaningful when you say it to someone, just like how love is. Okay, సో మన దిల్రుబాలో ఒక మంచి లైన్ రాసినట్టే, సో ప్రేమ కాదు ప్రేమించేవాడే గొప్పవాడు అంటాడు. మరి రుక్సర్ లైఫ్లో ఎలా, ప్రేమ గొప్పదా ప్రేమించేవాడు గొప్పదా? Is love great or the one who's giving love great? I've never thought about it that way. I think to love is koncham it's beautiful but also challenging kuda, because that person is very different from you. Same ledu, so koncham understanding ki, koncham acceptance ki, adjustment ki chala effort kavali. So this effort is put by the person. So I feel the person is great to love, but if the love is not there, then the person also is nothing without it. So it's both thing. I don't think it's either one. I can't choose, I think. ఓకే, సో
సో కిరణ్ గారు, సో లవ్ అనగానే చాలా వరకు 2 విషయాలు మనం చెప్పుకోవచ్చు. ఒకటి అమ్మాయి, 2 బైక్. ఆ 2 ఉంటే ఆ లవర్ గాల్లో మేఘాల్లో తేలిపోతూ ఉంటాడు. సో మీ సినిమాలో కూడా బైక్ అనేది చాలా కీలకంగా మారబోతుందని తెలుస్తుంది. సో సో ఆ అమ్మాయి ఇచ్చిన బైక్ని ఎందుకు తగలెట్టారు? ఎవరు తగలెట్టారు? తగలెట్టినోడిని కొట్టడమే అక్కడి నుంచే స్టార్ట్ అవుద్ది యాక్చువల్ దట్ రివెంజ్ అన్నది. అందుకే బైక్ కొంచెం క్రూషియల్. ఆ బైక్తో ఎక్కువ డ్రామా ఏమి ఉండదు, కానీ ఉన్న 2-3 సీన్స్ అయినా బైక్ ముడిపడే ఉంటాయి. బైక్ని టచ్ చేసాడన్నందుకే స్టార్ట్ అవుతుంది. సో ఆ రివాల్వ్ అవుతుంటుంది దాని చుట్టూ. ఓకే, మీకు రియల్ లైఫ్లో అట్లాంటి ఎమోషన్ ఏమైనా ఉందా బైక్ విషయంలో? సార్ 100 ప్రతి ఒక్క అబ్బాయికి బైక్ అన్నది మెమరబుల్ థింగ్ సార్. నాకు ఫస్ట్ టైం నేను నా ఓన్ బైక్, అంటే నా అన్నదో కాకుండా నేను బైక్ కొనుక్కున్నది బీటెక్ ఫస్ట్ ఇయర్లో FZS. ఇప్పటికీ నాతో ఉంటుంది ఆ బైక్. చాలా ఇష్టం, ఎప్పటికీ గుర్తుగా పెట్టుకున్నాను ఆ బైక్ని. ప్రతి ఒక్క అబ్బాయికి నాకు తెలిసి బైక్ అంటే చాలా ఇష్టం. బైక్ ఉంటే పర్లేదు, వెనకాల గర్ల్ ఫ్రెండ్ కూడా ఉండాలి కదా ఇలాంటి అదే సార్, మాకు కొంచెం మాలాంటి నేను అంత అదృష్టవంతుని కాదు సార్. అప్పుడు అమ్మాయి అంత ఈజీగా దొరకలేదు, కష్టమైంది. ఓకే, ఆ తర్వాత దొరికింది లేండి. తర్వాత దొరికారులేండి, అది రేసింగ్. నా కాలేజ్లో బైక్ అంటే ఆ బైక్ కొన్నదే అందుకు సార్. ఆ బైక్ FZS సీట్ కొంచెం ఇలా ఉంటుంది. నా దరిద్రం ఏంటంటే నేను తప్ప బైక్ని అందరూ వాడేవాళ్ళు కాలేజ్లో. మా సీనియర్స్ వచ్చేవాళ్ళు క్లాస్ జరిగేటప్పుడు, వాళ్ళు స్ప్లెండర్ ప్లస్ బైక్ ఇచ్చి బైక్ అనేవాళ్ళు. ఎందుకు అని అడిగితే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్తో ట్రిప్ వెళ్తూ ఉండేవాళ్ళు. సాయంత్రం వచ్చి బైక్ నా ఇంటి దగ్గర పార్క్ చేసేవాళ్ళు అంతే. ఓకే, మరి ఆ బైక్ మీద సినిమాకి వెళ్తున్నారా? మీరు ఒక ప్రామిస్ చేశారు ఒక ఆడియన్స్కి ఆ బైక్ ఇస్తానని చెప్పేసి. సో అది ఎంతవరకు ఫుల్ఫిల్ చేయబోతున్నారు? నిజంగానే ఆ బైక్ మీద కేవలం ప్రమోషన్ యాంగిల్లోనే చెప్పారా, లేకపోతే నిజంగానే ఇంతకుముందు జనతా గ్యారేజ్ సినిమా టైంలో NTR గారు తన అభిమానికి ఒక గిఫ్ట్గా బైక్ ఇచ్చారు, ఆ తర్వాత మీరు అనౌన్స్ చేశారు. సో ఒక మంచి అది ఇట్స్ ఎ వెరీ జెన్యున్ ఫీలింగ్. ఆ బైక్ ఇద్దాము ఎవరికైనా జెన్యున్. కానీ నాకు బాగా ఇష్టం ఆ బైక్. బాగా చేశారు సుధీర్. అది ఎవరు ఆల్రెడీ మా వాళ్ళు టీం మొత్తం చెక్ చేస్తున్నారు. ఎవరు మంచిగా వెరీ క్రియేటివ్గా దిల్రూబా అంటే ఏంటని రాసింటారు కదా, వాళ్ళకి ప్రీ రిలీజ్ ఈవెంట్లో బైక్ ఇచ్చేస్తాను సార్. ఆ బైక్ మీదే వాళ్ళతో పాటు కలిసి సినిమాకి వెళ్తాను. అంటే ఇప్పుడు ఎగ్జామ్ సీజన్ 14th మేము రామని చెప్పి సారీ అని కొంతమంది, చూసిన వాళ్ళు థ్యాంక్స్ అని కొంతమంది, సో ఇంకా బాగున్న వాళ్ళు థ్యాంక్స్ మంచి సినిమా ఇచ్చారంటారు. సో ఈ మూడిట్లో ఏది ఎక్కువగా ఉంటుందని చెప్పి? ఇప్పుడు 10th క్లాస్ స్టూడెంట్స్కి 21st నుంచి అనుకుంటాను ఎగ్జామ్స్. నాకున్నంతవరకు ఐడియా ప్రకారం హ్యాపీగా వాళ్ళు 14th హోలీకి సినిమా చూడొచ్చు, చిన్న రిఫ్రెష్మెంట్. అండ్ ఇంటర్మీడియట్ వాళ్ళకి 18th 19th అయిపోతున్నాయి. ఇదిగో అలా ఎగ్జామ్ అయిపోగానే ప్యాడ్ పట్టుకొని చూడడానికి వాళ్ళకి సినిమా ఉండాలి. మేము కూడా ఎగ్జామ్స్ అయిపోగానే ఏం చేస్తాం సార్ స్టూడెంట్స్కి, ఆ ఎగ్జామ్ అయిపోగానే పరిగెత్తుకుంటూ బ్యాచ్ కలిసి థియేటర్కి వెళ్ళాలి. అప్పుడు వాళ్ళకి దిల్రూబా రెడీగా ఉంటుంది. సో వాళ్ళు ఎగ్జామ్ అయిపోగానే వాళ్ళకి రెడీగా ఉన్న సినిమా దిల్రూబా హ్యాపీగా చూస్తారు. ఈలోపు సాఫ్ట్వేర్స్, డిగ్రీ, ఇంజనీర్స్ వాళ్ళు వీళ్ళు 20 నుంచి 60 వరకు అందరూ చూస్తూ ఉంటారు. నాలాంటి వాళ్ళు ఉంటారు కదా సార్. ఏది ఇప్పుడు నేను ఏం చదువుతాను సార్, ముందు రోజు రాత్రి చదవడమే సార్. ముందు నుంచి చదివితే మన బుర్రకు పెద్ద గుర్తుండదు, ఎక్కదు. హ్యాపీగా మార్నింగ్ వెళ్ళి రిఫ్రెష్మెంట్కి సినిమా చూసి నైట్ కూర్చొని నైట్ అంతా దాన్ని చదివి మార్నింగ్ వెళ్ళి ఎగ్జామ్స్ రాస్తాం. అలాంటి బ్యాచ్ 40% ఈజీగా ఉంటారు. వాళ్ళు హ్యాపీగా రిఫ్రెష్మెంట్ కోసం దిల్రూబా సినిమాకి వెళ్ళి ఆ 2 నిమిషాల బుర్రని చిన్నగా రిఫ్రెష్ చేసుకుని మళ్ళీ చదువుకుంటారు. ఒక రకంగా ఇది కూడా మీకు ఎగ్జామ్ లాంటిది. పాస్ అవుతారా? ఎంత డిస్టెన్స్? ఏది సార్? సార్ ఎవ్రీ ఫ్రైడే ఎన్ని సినిమాలు చేస్తే ఇంకొక 50, 60, 70 ఎన్ని సినిమాలు చేస్తాం పక్కన పెడితే, ఎన్ని సినిమాలు చేసినా సినిమా ఎగ్జామే సార్. ఎవ్రీ ఫ్రైడే ఈజ్ అన్ ఎగ్జామ్. మనకి ఇక్కడ సినిమా రిలీజ్ అయిన ఎవ్రీ ఫ్రైడే ఈజ్ అన్ ఎగ్జామ్. నా ప్రయత్నం అయితే నేను గట్టిగా చేశాను. సినిమా ఏంటి అన్నదైతే నేను క్లియర్గా ఆడియన్కి చెప్పేశాను. వాళ్ళు వచ్చి చూసి సినిమాని వాళ్ళు ఎంజాయ్ చేసి మంచి విజయాన్ని ఇస్తారని కోరుకుంటున్నాను. లెట్స్ వెయిట్ అండ్ సీ. సార్ మరి మీకు ఈ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వస్తాయి అనుకుంటున్నారు? నాకు ఐ హోప్ అట్లీస్ట్ కొంచెం ఫుల్ డిస్టింక్షన్. 99 డిస్టింక్షన్, ఎనీథింగ్ అబవ్ 85-90. మీ అమ్మాయిలకి ఎంత వచ్చినా సరిపోతుంది సార్ వీళ్ళకి. No, I'm hoping Dilruba ki. For Dilruba, I hope actually topper 100 or 100. 100 crores? No. I'm talking the film should do that much. I'm talking about 100% from. Till 100 crores. अरे हाँ 100 crores, okay. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. Thank you so much. సో మనస్ఫూర్తిగా మంచి హిట్ కావాలి. సో అలాగే ఆ విజయ పరంపర 2024 నుంచి 25 కంటిన్యూగా కొనసాగాలి. అదేవిధంగా రుక్సర్ కూడా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది దిల్రూబా గురించి హీరోయిన్ చెప్పినటువంటి ముచ్చట్లు. ఈ ఎగ్జామ్స్ టైంలో కూడా దిల్రూబా తప్పకుండా ప్రేక్షకుల మనసు దోచుకుంటుంది. తప్పకుండా ఒక కొత్త లవ్ స్టోరీ చూసిన ఫీలింగ్ అయితే తమ సినిమా ద్వారా ఇవ్వబోతున్నామని చెప్తున్నారు.